మీడియా మిత్రులందరికీ సిపిఎంఎల్ నూడమక్కరసి తరపు నుంచి ఈ మీడియా సమావేశం సందర్భంగా ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమాజ మార్పు కోసం పోరాడుతూ మాస్ లైన్ పార్టీ నాయకుడిగా కొనసాగినటువంటి కామ్రేడు రాయల చంద్రశేఖర్ అన్న మరణించి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా కామ్రేడు రాయల చంద్రశేఖర్ అన్నకి మరొకసారి సిపిఎంఎల్ నూడమక్కరసి విప్లవ జోహార్లు అర్పిస్తుంది. ఇక ప్రెస్ మీటు ఉద్దేశం, నిన్న మాస్ లైన్ వారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సిపిఎంఎల్ నూడమక్కరసి నాయకత్వం పైన కొన్ని అసత్యాలతోటి కూడుకున్నటువంటి అబద్ధాల ఆరోపణలని చేశారు. ఈ ఆరోపణలతోటి తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. గురిగింజ గింజాట తన కింది నలుపెరగదన్నట్టుగా వాళ్ళు వివరించినటువంటి ఒక తీరు ఉన్నది. ఆ తీరునే మేము ఈరోజు నిజాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని, వాస్తవాల్ని వెల్లడించడం కోసం ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. 16వ తారీఖున రాయల చంద్రశేఖర్ కుటుంబమైనటువంటి తన జీవిత భాగస్వామి కామ్రేడు రాయల విమల, తన కొడుకైనటువంటి పావెల్, తన కోడలైనటువంటి కీర్తి, వాళ్ళ మనవళ్ళు కలిపి ఓ భగ్న విప్లవ ప్రేమికుడు అనేటువంటి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి విడుదల చేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ సభకి సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ నూడమక్కరసి, ఇంకా వివిధ రాజకీయ పార్టీల్ని, మీడియాని, విద్యార్థుల్ని, మేధావుల్ని అందరినీ పుస్తక ఆవిష్కరణ సభకి ఆ కుటుంబం రాజకీయాలకి అతీతంగా పిలిచి పుస్తకావిష్కరణ సభ జరిపారు. ఈ సభకి హైదరాబాదు నుంచి సతీష్ చంద్ర గారు ప్రధాన వక్తగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ మాట్లాడారు. ఈ సభకి మాస్ లైన్ వారు రాలేదు. ఎందుకు రాలేదో మాకు తెలవదు. మాకు తెలిసినటువంటి లేదా ఇతరులు జనం ప్రకటించినటువంటి చెప్పినటువంటిది ఏమిటంటే, వాళ్ళు రాకపోగా వాళ్ళ శ్రేణుల్ని రానివ్వలేదు అనేటువంటి చెప్పి, కట్టడి చేసిండ్రు అనేటువంటి చెప్పి తెలిసింది. అది ఏ మేరకి వాస్తవమో, అందులో నిజాలు ఏమున్నాయో మాస్ లైన్ వాళ్ళు ప్రకటిస్తేనే తెలుస్తుంది. వాళ్ళు ప్రకటించాల్సినటువంటిది ఉన్నది. ఎందుకనంటే 50 సంవత్సరాలు ఈ విప్లవోద్యమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారు పనిచేశారు. మాస్ లైన్ పార్టీలో కేంద్ర కమిటీ నాయకుడిగా పనిచేశాడు. వాళ్ళ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా కొనసాగాడు. ఆ కుటుంబం జరుపుకునేటువంటి పుస్తక ఆవిష్కరణ సభకి రాకపోవటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేటువంటిది, ఆయన్ని ఏ మేరకి ఆ పార్టీ గౌరవిస్తున్నది అనేటువంటి చెప్పి పరిశీలించాల్సినటువంటిది అయితే మాత్రం ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక ఆ సందర్భంగా వారి కుటుంబం
ఒక విషయాన్ని వీడియోని విడుదల చేసింది. ఏమిటి వీడియో అంటే, రాయల చంద్రశేఖర్ గారు చనిపోయిన 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే ఈ ఆత్మహత్య వెనక ఒక వివాదం ముందుకొచ్చింది. ఇతని మరణానికి కుటుంబము అని చెప్పి రాయల విమల గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద పార్టీ ఒక ఆరోపణ చేసింది. ఆ ఆరోపణ రిటర్న్గా రాతపూర్వకంగా వాళ్ళు రాసినటువంటి రాతలలో ఉన్నది. దీనికి మేము కాదు, మా కుటుంబ సభ్యుడు చనిపోయి మేము ఆవేదన చెందుతుంటే మా మీద ఆరోపణ చేస్తారేంటి, దీన్ని ఎక్కడ నిర్ధారణ చేసిండ్రు అని చెప్పి, దీనికి మేము కాదు పార్టీ బాధ్యత వహించాలి, పార్టీ పరిశీలన చేయాలని చెప్పి వారొక పక్క ఆరోపించారు. ఇవి నిజానిజాలు ఏమిటి అనేటువంటి చెప్పి బయటికి వెల్లడించాల్సింది ఉంది. బయటి ప్రపంచం ఇంతటి స్థాయి నాయకుడు 50 సంవత్సరాల విప్లవోద్యమంలో పనిచేసినటువంటి, రాజకీయ అవగాహన కలిగినటువంటి, ఒక నిబద్ధత కలిగి పనిచేసినటువంటి కామ్రేడు ఆత్మహత్య చేసుకోవటం వెనక ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి చెప్పి వెల్లడించాలి అని చెప్పి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, అట్లాగే మా పార్టీ కూడా కోరింది. ఎవరు వెల్లడించాలి? ఏ పార్టీలో అయితే పనిచేస్తుండో, ఏ పార్టీ అయితే తనకి నాయకత్వం వహిస్తున్నదో ఆ పార్టీ వాస్తవాల్లో నుంచి సత్యం ఏమిటో తీసి ఆ సత్యాన్ని ప్రజలకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది దానికి ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రజలు భావించారు, విద్యార్థులు, మేధావులు భావించారు, అదే విషయాన్ని అన్నారు. ఆ క్రమంలోనే నిన్న జరిగినటువంటి భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగినటువంటి సభలో, పుస్తకావిష్కరణ సభలో వారి కుటుంబ సభ్యులు, అయ్యా ఇటీవల కాలంలోనే సెల్ ఫోన్ ఖరాబ్ అయి దాన్ని రిపేర్ చేయించిన తర్వాత అందులో ఉన్నటువంటి వీడియోలు కొన్ని మేము గ్రహించగలిగాము అనేటువంటి చెప్పి ఆ గ్రహించినటువంటి 13 నిమిషాల వీడియోని నిన్న వినిపించారు సభాముఖంగా రాయల విమల గారు. ఆ వీడియో అయిన తర్వాత కంటతడై పెట్టని వాళ్ళు లేరు. ఘోరాతి ఘోరమైనటువంటి ఒక పరిస్థితి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారు ఆ పార్టీ అధినాయకత్వం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని ఆ పార్టీ మరొక నాయకుడైనటువంటి నిజామాబాద్ రాష్ట్ర కమిటీ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వి ప్రభాకర్ తోటి తన ఆవేదనంతా వ్యక్తం చేశారు. అది ఇంటే ఇంత ఘోరం జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా, ఇంత దుర్మార్గమా? 50 సంవత్సరాల విప్లవోద్యమ జీవితంలో కుటుంబం మొత్తం తనే కాదు, తన అన్నైనటువంటి మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, రాయల నాగేశ్వరరావు గారు, వాళ్ళ తెలంగాణ పోరాటంలో అమరత్వం పొందినటువంటి వెంకటనారాయణ గారు, అనేక మంది కుటుంబమే ఈ సమాజం కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం ఆయుధం బట్టి సాయుధంగా పోరాడినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో అది ఒకనాడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాయల వర్గం, రాయల పార్టీగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెలుగు వెలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఈయన ఈ రకంగా మాస్లైన్ పార్టీలో ఆ నాయకత్వం నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని చనిపోయిందా, ఇదేమిటి అనేటువంటి చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు, ఆవేదనని వ్యక్తం చేశారు. ఏం చెప్పారు? తను చెప్పినటువంటిది, నన్ని పార్టీలో నుంచి ఎల్లగొట్టడం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేటువంటి చెప్పి తన ఆవేదనని వెలుబుచ్చాడు. ఇదే విషయాలని తను ఇక బతకను, చనిపోతా అని చెప్పి, నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారు తన మరణానికి కొద్ది రోజుల ముందు నుంచి వారి నాయకత్వం దృష్టికి తీసుకొస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా
వాళ్ళ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైనటువంటి అచ్చయ్య గారు, మాసులైన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, చనిపోయిన రాయల చంద్రశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ సందర్భంగా అక్కడ మీటింగు జరుగుతూ ఆ మీటింగులో ప్రకటించాడు. నాతో చెప్పాడు 3 అంశాలు. రాయల చంద్రశేఖర్ గారు చనిపోతానని, చనిపోవద్దు బతకాలి అని చెప్పి నేను నివారించే ప్రయత్నం చేశాను, పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాను అని చెప్పి ప్రకటించాడు. 3 పాయింట్స్ చెప్పాడు. అవి వాస్తవాలా కాదా అనేటిని చెప్పి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన మరణానికి పార్టీ కారణాలుగా ప్రకటించాడు. ఆ విషయాలను ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, మాసులైన పార్టీకి నిజాయితీ ఉంటే, చంద్రశేఖర్ గారి డెడ్ బాడీ ముందు తను మాట్లాడినటువంటి విషయాల్ని, వీడియోని ప్రకటించండి అనేటువంటి చెప్పి ఇప్పుడు మేము అడుగుతున్నాం. విమల గారు కూడా ఆ వీడియోని ప్రకటించమనేటువంటి చెప్పి అడుగుతున్నది. అది ఎందుకు ప్రకటించడం లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. నిజాయితీ ఉంటే, మీరు నిజంగా నిజమైన విప్లవకారులం అని చెప్పుకుంటున్నారు కదా, ప్రకటించండి. ఇది చాలు, మీ నిజ స్వరూపం ఏమిటో బయటపడుతుంది. మళ్ళీ ఆ వ్యక్తితోటే నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు. అందుకోసమే అది ప్రకటించమనేటువంటిది అడుగుతున్నాం. ఇక నిన్న సభలో మా నాయకత్వం అది విన్న తర్వాత అందరూ, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, ఆ సభలో పాల్గొన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ స్పందించారు. ఓహో, ఇట్ట చనిపోయాడా, ఇదే కారణం, ఇంతనా ఈ పార్టీలో అనేటువంటి చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు అది విన్న తర్వాత. అందులో మేము కూడా ఇదేమిటి అనేటువంటి చెప్పి, ఇంతటి జరిగింది, ఇదేమిటి, దీన్ని మాసులైన పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏదైనా కావచ్చు, నిజమా కాదా, ఆయన చెప్పింది తప్ప, వీళ్ళు అనుకునేది రైటా అనేటువంటి ప్రకటించాలి. ప్రకటించమని లేదా సమీక్షించుకోమనం అనేటువంటి చెప్పి మేము కోరాం. అది తప్ప, అది నేరమా? దానికి మధు ఎప్పుడో వాళ్ళ పార్టీ మా పార్టీ విడిపోయినప్పుడు రాయల చంద్రశేఖర్ గారితో మాకి ఆ పార్టీలో అంతర్గతంగా నాయకత్వం మధ్య అనేక విభేదాలు వచ్చాయి. సిద్ధాంత రాజకీయ విభేదాలు ఉన్నాయి, ఆచరణపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి, రోజువారీ పనిలో విభేదాలు ఉన్నాయి. పరస్పరం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, పరిష్కరించుకున్నాం, కలిసి ఉన్నాం. కానీ ఎక్కడ ఆత్మహత్యలు జరగలే. అదే విషయాన్ని ఆ సందర్భంగా వారికి మాకున్నటువంటి విభేదాల్ని మేము ఒక సభలో నేను మాట్లాడాను. ఆ రికార్డుని తీసి ఇప్పుడు వేశారు. మధు చంద్రశేఖర్కి వ్యతిరేకంగా మాట్లాడింది ఇది చూడండి, మధుకు ఇప్పుడు మాట్లాడాడు ఈ సభలు చూడండి. అది రాకముందే నేను మాట్లాడాను, చెప్పాను. ఈ విభేదాలు ఉన్నమాట నిజం, వాటిని మేము పరిష్కరించుకున్నాం. కానీ ఎప్పుడు ఆత్మహత్యల దాకా ఎవరు పోలే. వాటిని సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ అవగాహనతోటి చర్చించుకొని పరిష్కరించుకున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ అందులో పోయిన తర్వాత ఎక్కడ చనిపోయిండు అనేటువంటి చెప్పి మేము ఈ విషయాల గురించి ఈ సందర్భంగా వెల్లడైన తర్వాత మేము వాటితోటి ఆవేదన వ్యక్తం చేశాం. వాటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ రికార్డుకి మీరు, మీ నాయకత్వం సమాధానం చెప్పాలి. చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అది బయటకు వచ్చింది. కానీ దానికి వాళ్ళ శ్రేణులతోటి మధు ఆనాడు అట్ట మాట్లాడిండు, ఈనాడు ఇట్లా మాట్లాడిండు అనేటువంటి చెప్పి మధుకి మతి భ్రమించింది అనేటువంటి చెప్పి మాట్లాడారు. సరే, మాకి మతి భ్రమించిందో, మతి స్థిమితం లేకుండా కోల్పోయి మాట్లాడతానో మీరు కాదు నిర్ణయించాల్సింది, ప్రజలు. లేదా మేము ఎవరి కోసమైతే పనిచేస్తున్నాం విద్యార్థులు, మేధావులు ప్రకటిస్తారు. అది మీరు అనగానే మతి భ్రమించినట్టు, మతి ఉన్నట్టు, మతి లేనట్టు ఒక విమర్శ చేయంగానే ఈ అవాకులు చవాకులతో మాట్లాడటంతో ఈ సమస్య పరిష్కారం కాదు. ఇప్పటికైనా మీరు సమీక్షించుకోనమని కోరుతున్నాం. ఇక వాళ్ళు సవాల్ చేశారు. నిన్న సవాల్ చేస్తున్నాం, బహిరంగ విచారణకు సిద్ధం. ఇంకెందుకు విచారణ? ఎవరు కావాలి దీనికి విచారణ? రాయల చంద్రశేఖర్ గారు మాట్లాడిన వీడియోనే మీకు సమాధానంగా ఉన్నది. ఆ విషయానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఇంకా విచారణలు ఏం చేస్తుంది? ఏం విచారణ చేయమని కోరుతారు? అందుకోసం దీనికి విచారణ అవసరం లేదు అని మేము
తెలియజేస్తున్నాం. అది రాయల చంద్రశేఖర్ గారి కుటుంబానికి మాస్ లైన్ పార్టీకి వివాదం. అది మా పార్టీ నాయకుడు కాదు. ఆ వివాదాన్ని మీకు పడ్డటువంటి మెడతాడుని తీసుకొచ్చి మాకేస్తారేంటిది? అందుకోసం మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికైనా మీరు సమీక్షించుకోవాలని కోరుతున్నాం. దానికి మేము విచారణకి రమ్మని సవాల్ చేసి మీరు కోరంగానే మేము విచారణ కావాలనేటువంటిది అనుకోవటం లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపోతే ఈ ప్రెస్ మీట్లో నిజంగానే విచారణ కోరుతున్నావు కదా, వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి దీనికి సమాధానం చెప్పాలి. పోటు రంగారావు గారు ఆయన ఎందుకు ప్రతి ప్రెస్ మీట్లో అది డివిజన్ జరిగినా జిల్లా జరిగినా పాల్గొంటాడు? నిన్నటి ఇంతటి స్థాయి ఆరోపణ వచ్చినటువంటి నీ మీద నువ్వు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాని నువ్వెందుకు పాల్గొనలేదు? నువ్వెందుకు ముఖం సాటేశావు? నువ్వెందుకు తప్పుకున్నావు అనేటువంటి చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ప్రజల తరపున అడుగుతున్నాం. అందుకోసం దానికి ఇప్పటికైనా రంగారావు గారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. లేకపోతే మా మీద ఆరోపణలు చేశారు, మధు అట్లా మాట్లాడేట అవన్నీ సమీక్షించుకుందాం. నిజంగా మధు కానీ మా పార్టీ కానీ మేము ఎక్కడైనా పార్టీలో అంతర్గతంగా సమస్యలు ఏర్పడ్డప్పుడు మాట్లాడి ఉంటే వాటిని సమీక్షించుకుందాం. మా వైపు నుంచి ఎక్కడైనా పొరపాటు జరిగిందనంటే గుర్తించడానికి మాకెట్లాంటి శశబిషలు అవసరం లేదు. మేము వాటిని గుర్తిస్తాం. వాటిని సమీక్షించుదాం అన్నప్పుడే, మాట్లాడదాం అన్నప్పుడే మా పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వం మీతో మాట్లాడేందుకు వచ్చినటువంటి సమావేశం నుంచి మీరు ఉడాయించి వెళ్ళిపోయారు. పార్టీని నిలువున చీల్చారు. ఎక్కడ అందుకోసం సమీక్ష అనేది ఎక్కడ జరగాలి? పార్టీ మహాసభలలో జరగాలి. సమీక్షించుకుందామంటే మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు పార్టీని చీల్చారు? చీల్చి ఎవరికి ఉపయోగపడ్డారు? పాలక వర్గాలకి తోడ్పడ్డారు. అందుకోసమే సమీక్ష ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీరు మా పార్టీపై, మా కేంద్ర కమిటీపై లేదా మా నాయకత్వంపై చేసిన ఆరోపణలకి సమీక్షించుకుంటేందుకు నిర్మాణ పరంగా ఎక్కడైనా కూర్చుంటేందుకు మేము వాటికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, ఆ సమీక్షలు పోతే 190 విషయాలు మీరు పార్టీ చీల్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతకుముందు చరిత్ర మొత్తం సమీక్ష చేద్దాం. అది విప్లవ పార్టీల ఐక్యత సందర్భంగా లేదా 2 విప్లవ పార్టీలు ఏదైనా ఏజెండా పెట్టుకొని మీకు మాకు ఆమోదమైనటువంటి వ్యక్తుల మేధావుల సమక్షంలో పార్టీ చీలిక ఎందుకు జరిగిందో, ఎందుకు మీరు చీల్చారో వాటిని సమీక్ష చేయడానికి మేము సిద్ధం. అందుకోసమే ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతోటి మీరు ప్రజల్ని గెలవలేరు, ప్రజా ఉద్యమాల్ని గెలవలేరు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా మీ సిద్ధాంత పట్టుత్వంలో ఉన్నది అని చెప్పి మీరు భావిస్తే సైద్ధాంతిక రాజకీయంగా మీరు మాతోటి చర్చించటేందుకు సిద్ధమేనా? సైద్ధాంతిక రాజకీయ విషయాలలో సమీక్షలు చేయటేందుకు అనేటని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం వాటికి ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లతోటి సమీక్షలు జరగవు, సమస్యలు పరిష్కారం కావు అనేటని చెప్తున్నాం. చివరిగా చెప్పేది ఏంటంటే, మేము రాయల విమల గారి కుటుంబం మిమ్మల్ని కొన్ని సభ సందర్భంగా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పమని చెప్పి కోరుతున్నాం. తర్వాత పార్టీని ఎందుకు చీల్చారో, చీల్చటం అనేది ఏ రకంగా ఎవరికి తోడ్పడ్డాయో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది మీకున్నది. అట్లాగే మా మీద చేసినటువంటి ఆరోపణలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కోరుతున్నాం. ఆ పార్టీ శ్రేణులు అర్థం చేసుకోమనేటువంటి చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెచ్చగొడితే రెచ్చిపోకండి, వాస్తవాల నుంచి సత్యాన్ని గ్రహించండి. మేము కామ్రేడ్ ఆర్సిఎస్ మరణాన్ని మీ పార్టీ సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇప్పటికీ ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తాం, రేపు చెప్తాం, ఎక్కడైనా చెప్తాం. ఇది సరైంది కాబట్టి, ఇది విప్లవోద్యమాలకు అవసరం కాబట్టి గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి మూలాలు ఎక్కడున్నాయో వాస్తవాల నుంచి సత్యాన్ని లాగాలి. ఆ సత్యం
ప్రజలకి వెల్లడించాలి అనేట్టు చెప్పి కోరుతున్నాం. అట్లా కాకుండా దానికి సంబంధం లేనటువంటి వాళ్ళని మా పైకి ప్రెస్ మీట్ తోటి రెచ్చగొట్టేటువంటి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ శ్రేణులందరూ అర్థం చేసుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహిరంగ విచారణకు రమ్మన్నారు కదా, ఆ బహిరంగ విచారణ రాయల చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి వీడియోనే ఇక విచారణ అవసరం లేదు అనేటువంటి తెలియజేస్తున్నది. దీన్ని చూడండి, వినండి మీడియా, ఇది బయటి ప్రపంచానికి తెలియజేయండి. అట్లాగే రాయల చంద్రశేఖర్ గారి కొడుకు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేశాడు. మా నాన్న మరణానికి మమ్మల్ని చిత్రీకరించారు కదా, మమ్మల్ని కారణంగా అన్నారు కదా, ఇప్పుడు ఈ వీడియో వచ్చింది, దానికి సమాధానం మీరు చెప్పండి అనేటువంటి చెప్పి అన్నాడు. ఇది వినండి ఒకసారి. కొంచెం కింది పెట్టు, మైక్ పైకి పెట్టు, కన్వర్టర్ పెట్టు, దాంట్లో పెట్టు.